సాయంత్రం కలిశారు. ఆమె కూడా అభినందించింది. అయితే ఒకసారి సారీ టు ఇంటరప్ట్ యూ, ఆదిలాబాద్ లో చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ మనకు కనబడుతుంది. 49 డివిజన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎమర్జ్ అయింది. 21 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 25. కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చాయి, బీఆర్ఎస్ 6, ఇతరులు 11. సో ఆదిలాబాద్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఈ రిజల్ట్ సాధించడం వెనుక కృషి చేసిన భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పాయల్ శంకర్ గారు, ముందుగా కంగ్రాచులేషన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆదిలాబాద్ లో ఎమర్జ్ అయినందుకు. బట్ ఫుల్ మెజారిటీ రాలేదు. ఆల్రెడీ మీరు నిన్ననే బహుశా ఉదయమే ఆల్రెడీ మీ వాళ్ళని క్యాంపుకు తీసుకెళ్లారు. 11 మంది ఇతరులు గెలిచారు. 11 మంది ఇతరులు బీజేపీ రెబల్స్ కూడా ఉన్నారా? భరతీ నమస్తే. యా, ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. 21 స్థానాలు గెలిచినాం. ఎంపీ గారు నేను పడితే 23 అయినాం. ఇప్పటికే 4 ఇండిపెండెంట్లు కూడా మాకు మద్దతు ప్రకటించిండ్రు. 27 మేము మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ క్రాస్ అయినాం. మ్యాజిక్ ఫిగర్ మాకు 25, 26 మ్యాజిక్ ఫిగర్ 27 అయిపోయినాం. ఓకే. ఆదిలాబాద్ కు నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఏది అడిగినా కూడా కాదనకుండా గొప్ప మనస్సు ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కావచ్చు, చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆదిలాబాద్ కు లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఆదిలాబాద్ కు వచ్చినాయి. దాంట్లో నేను, మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు గోడం నాగేష్ గారు, మేము అక్కడ స్థానికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకున్నారు. దాని ఫలితమే ఈరోజు 21 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం. ఇంకొక 5 స్థానాలు మేము 5 ఓట్లతోని 3 ఓట్లతోని 8 ఓట్లతో ఓడిపోయినాం. ఇంకొక 5 స్థానాల్ని బాగా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. 5, 2, 8 ఓట్లతో అట్లా. మొత్తానికి ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ 16వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం. అంటే ఇప్పుడు మీకు 4 సపోర్ట్ చేశారు, మీరు ఎక్స్ అఫిషియో మెంబర్స్ 2 ఉన్నారు. వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఒక 5-6 తీసుకొస్తే కాంగ్రెస్. ఇప్పుడు ఒక విషయం చెప్తా, అప్రజాస్వామికంగా ఏవైనా చెయ్యాలనిగినా అనుకుంటే ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తారు. ప్రజా జీవితంలో రాజకీయాలలో ఈ మున్సిపల్ ఎన్నికనే చివరి ఎన్నిక కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశం ఇచ్చిన దాని ప్రకారం మేము మా ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం. లేదు కాంగ్రెస్ పార్టీ లేదు మిగతా వాళ్ళు ఎవరైనా కుతంత్రాలు చేయాలనుకుంటే దానికి ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తారు కదా. అంటే వాళ్ళకి ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సభ్యులు అక్కడ తీసుకొస్తే ఎమ్మెల్సీలు అనే వాళ్ళని మిగతా ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాని తర్వాత టీచర్ ఎమ్మెల్సీలు గాని మాకు ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలు మేము తీసుకునే అవకాశం ఉన్నది. దండవీటలు ఉన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ. ఆల్రెడీ అక్కడ కాగజ్నగర్ కు వారు ఆప్షన్ ఇచ్చిండ్రు. కాగజ్నగర్ ఆప్షన్ ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చేశారు. ఓకే, కాగజ్నగర్ ఆప్షన్ ఇచ్చిండ్రు. నేను అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఇతరులు ఇప్పుడు 11 మంది గెలిచారు ఇండిపెండెంట్లు. దానిలో 4 మీకు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసారా, జాయిన్ అయిపోయారా? అవును. ఓకే, మిగతా 7 ఎవరు మరి గెలిచిన ఇతరులో? ఎంఐఎం ఏమైనా గెలిచిందా? ఎంఐఎం ఉంది, టిఆర్ఎస్ ఉంది. ఎంఐఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్. టిఆర్ఎస్ 6, ఎంఐఎం గెలిచిన సీట్లు అక్కడ 6 గెలిచారు. ఓకే, 6 ఎంఐఎం, 6 టిఆర్ఎస్ 12, 11 కాంగ్రెస్ 23 అవుతాయి. మీకేమో 21 ప్లస్ 4 25. 25 ఇండిపెండెంట్ 5 ఉన్నారు. 5. ఓకే, 4 ఆల్రెడీ మద్దతు ప్రకటించారు. ఇంకొకరు కూడా ప్రకటిస్తారు ఒక అరగంట వరకు. ఓకే ఓకే. సో ఆల్రెడీ మీ దగ్గర జాయిన్ అయిపోయారు. అవును. సో 16వ తేదీ ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగురుతుంది. పక్కా కాషాయ జెండా ఎగరాలి.
ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కాషాయ జెండా ఎగరాలి. ఓకే, లాస్ట్ టైం ఎన్ని వచ్చాయి మీకు ఇక్కడ? లాస్ట్ టైం 11 వచ్చినాయి. 11. సో ఈసారి ఆల్మోస్ట్ డబుల్ వచ్చాయి. డబ్బులు వచ్చినాయి. ఓకే, ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజల్ట్ ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీకి? అంటే ఇప్పుడు బైన్సాలు ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఎంఐఎం కావాలని ప్రభుత్వం ఎంఐఎం కు సహకరించింది. అక్కడ వార్డుల డివిజన్ల విషయంలో కానీ మిగతా విషయాలు అక్కడ 6 బీజేపీ గెలిస్తే 7 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అంటే రకరకాల ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సినటువంటి కొన్ని కుట్రలు చేసింది. నిర్మల్లో కూడా కొంత వార్డు డివిజన్లలో కూడా కొంత వార్డులో అప్పుడు చేసేటప్పుడు కొంత కావాలని భారతీయ జనతా పార్టీకి ఇబ్బందిగా ఉండే విధంగా కొంత ముస్లిం ఓట్లను కూడా తీసుకొచ్చి కలిపే విధంగా ప్రయత్నం చేసిండ్రు. ఇక అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావాలని కొన్ని కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా మాకున్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి ఆదిలాబాద్ లో మాకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో మిగతా చోట్ల ఇప్పుడు ఆదిలాబాద్ లోనే కొంచెం చూస్తే నిర్మల్ 13 వచ్చింది, బట్ క్లియర్ గా కాంగ్రెస్ కు ఉంది. బైన్సాలో ఏమైనా ఛాన్స్ ఉందా? ఖానాపూర్ లో కూడా బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3. ఖానాపూర్ బైన్సా 2 కూడా భారతీయ జనతా పార్టీ అయ్యే అవకాశం ఉన్నది. ఎట్లా చెప్తాం భరత్, ఇప్పుడు మీకు అన్ని మేము లైవ్ లో చెప్తే కష్టం కదా. ఖానాపూర్ 4 అంటే మరి బీఆర్ఎస్ తో కలుస్తారా, కాంగ్రెస్ తో కలుస్తారా? చెప్తాం మేము భరత్, మీకు అన్ని విషయాలు చెప్తాం. 16వ తారీఖు నాడు చెప్తాం. సో థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు, జీతల కోసం అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో పాయల్ శంకర్ నేతృత్వంలో ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆల్రెడీ ఆయన చెప్తున్నారు 4 ఇండిపెండెంట్స్ కూడా జాయిన్ అయిపోయారు. 49 ఉన్నారు. 25 మంది ఇంకొక ఇండిపెండెంట్ కూడా వస్తారట. 26 మంది అవుతారు అవుట్ ఆఫ్ 49. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా బీజేపీ. సో టోటల్ 27 అవుతారు. అవుట్ ఆఫ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇద్దరు కలిపితే 51కి 27 అవుతారు అని ఆయన చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద ఎగురుతుందని. ఎస్ శరత్ గారు కంటిన్యూ చేయండి. ఎస్ సార్, ఇప్పుడు క్లోజ్ చేద్దాం మనం ఒక 5-6 నిమిషాల్లో. 9:30 వరకు. ఒక